ఒకసారి ఒక కోతి సింహం దగ్గరికి వెళ్ళి, మహారాజా, నేను ఒక్కరోజంటే ఒక్కరోజు రాజుగా ఉండాలి అనుకుంటున్నాను, మీరు నాకు అనుమతిస్తారా అని అడుగుతుంది. దానికి సింహం సరే అంటుంది. సరిగ్గా అది రాజుగా ఉన్నప్పుడు పక్క అడవి నుంచి బోల్డ్ జంతువులు ఈ అడవిలోకి వస్తాయన్నమాట. కోతి వెంటనే వెళ్ళి, మీరందరూ ఇక్కడికి రావడానికి వీల్లేదు, వెనక్కి వెళ్ళిపోండి అంటుంది. ఈలోపు సింహం వచ్చి, మీరంతా అసలు ఎందుకు ఇక్కడికి వస్తున్నారు అని ఆరా తీస్తుంది. దానికి ఆ జంతువులన్నీ కూడా, మహారాజా, మా అడవిలో నిప్పు అంటుకుంది, అది చల్లారేంత వరకు మీ అడవిలో తలదాచుకుందామని వచ్చాం అని అంటాయన్నమాట. దానికి సింహం సరే, మీరంతా ఇక్కడ ఉండొచ్చు అంటుంది. అప్పుడు కోతి, అయ్యయ్యో, నేను వాటిని కనీసం కారణం కూడా అడగలేదు, మీరే రాజుగా ఉండండి, రాజుగా ఉండాలి అంటే చాలా నేర్చుకోవాలి అంటుంది. నేను మీ దగ్గర కొన్ని రోజులు శిష్యరకం చేసి తర్వాత రాజునవుతాను అంటుంది. అనగనగా ఒక అడవిలో కొన్ని ఆవులు ఒక చోట గడ్డి మేస్తూ ఉంటాయి. అవి రోజు ఒకే చోట మేస్తూ ఉంటాయన్నమాట. అయితే అందులో ఒక ఆవు, మనం రోజు ఇక్కడే మేస్తున్నాం, నాకు వేరే చోటకు వెళ్ళాలని ఉంది అంటుంది. దానికి మిగతా ఆవులు, వద్దు వద్దు, అక్కడ ఆపద పొంచి ఉండొచ్చు, కాబట్టి నువ్వు అందరం ఉన్న చోటే ఉండు అని చెప్తాయి. కానీ అది వినకుండా విడిగా వేరే చోటుకి వెళ్ళి గడ్డి మేస్తూ ఉంటుంది. అయితే అక్కడ సడన్గా ఒక పెద్ద సింహం వచ్చి దాని మీద దాడి చేయాలని చూస్తుందన్నమాట. అదంతా గమనించిన మిగతా ఆవులు ఒక్కసారిగా వచ్చి సింహం మీద వాటి కొమ్ములతో దాడి చేస్తాయి. దాంతో భయపడిపోయిన సింహం, అమ్మో, ఒకేసారి ఇన్ని ఆవులతో పోరాటం అంటే కష్టమే అని చెప్పి అక్కడి నుంచి పారిపోతుందన్నమాట. అప్పుడు ఆవు, నన్ను క్షమించండి, మీరు చెప్పిన మాట వినకుండా వేరే చోటకు వెళ్ళి తిందామనుకున్నా విడిగా, మీరు రాకపోయి ఉంటే ఈ రోజు నా ప్రాణాలే పోయేవి అంటుందన్నమాట. ఈ కథలో మనకి నీతి ఏమిటంటే, ఐకమత్యమే మహాబలం. అనగనగా ఒక అడవిలో ఒక నక్క ఉండేది. దానికి ఎగరాలని ఎప్పుడు కోరికగా ఉండేదన్నమాట. ఓ పక్షి దగ్గరికి వెళ్ళి, పక్షి పక్షి, నువ్వు ఎలా ఎగురుతున్నావో నాకు చెప్పవా అని అడుగుతుంది. దానికి ఆ పక్షి, నువ్వు చెట్టు మేంచి దూకి కళ్ళు మూసుకుని నే ఎగురుతున్నా అనుకో, నువ్వే ఎగురుతావు, అదే మా అమ్మ నాకు చెప్పింది అంటుంది. అప్పుడు వెంటనే ఆ నక్క దాని బంధువుల దగ్గరికి వెళ్ళి, చూడండి, మీలో ఎవ్వరూ ఎగరలేదు, ఇప్పుడు నేను మీ అందరికీ ఎగరడం ఎలాగో చూపిస్తాను అంటుంది. దానికి మిగతావన్నీ, మనం ఎగరడం ఏంటి, పక్షులు ఎగురుతాయి అంటాయి. కానీ అది విందనమాట. లేదు లేదు, నేను ఎలా ఎగరాలో ఎగురు చూపిస్తాను చూడండి, మీకు ఎవ్వరికీ తెలియదు, హే 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 అని పిచ్చి దానిలో నవ్వుతుందనమాట. అలా అది వెళ్ళి ఒక పెద్ద చెట్టు ఎక్కి ఆ కొమ్మ మీద నుంచుని అక్కడి నుంచి కిందకు దూకుతుంది. దూకి కళ్ళు మూసుకుని నేను ఎగురుతున్నా అనుకుంటూ ఉంటుంది. కానీ దానికి రెక్కలు లేవు కదా. ఆ విషయం అది తెలుసుకునేటప్పటికీ దానికి కాళ్ళు చేతులు విరుగుతాయి. అనగనగా ఒక ఊర్లో ఒక నలుగురు దొంగలు ఉంటారు. వాళ్ళు ఒకసారి అడవిలో వెళ్తుండగా వాళ్ళకి చాలా బంగారం దొరుకుతుందనమాట. వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళకి నమ్మకం లేక, మనందరం బయట తిరుగుతాం కదా, ఇదంతా తీసుకెళ్ళి పేదరాశి పెద్దమ్మకి ఇద్దామని చెప్పి ఆ పెద్దమ్మ దగ్గరికి తీసుకెళ్ళి డబ్బులు ఇస్తూ, పెద్దమ్మ, మేము నలుగురం వస్తే కానీ ఆ డబ్బుల సంచి ఒక్కరికి ఇవ్వకూడదు అని చెప్పేసి ఆ సంచి ఇచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కొంతకాలం తర్వాత తిరిగి వచ్చి, పెద్దమ్మ, మేము నలుగురం వచ్చాం, ఆ సంచి మాకు ఇవ్వవు అని అడుగుతారనమాట. అప్పుడు పెద్దమ్మ లోపలికి వెళ్తూ ఉంటే ఒక అతను, నేను కూడా పదా నీతో పాటు వస్తాను అని లోపలికి వెళ్ళి పెద్దమ్మ దగ్గర నుంచి సంచి తీసుకుని అక్కడే వెనక నుంచి ఉడాయిస్తాడనమాట. అక్కడి నుంచి అలా సంచి పట్టుకుని అతను పారిపోతాడు. అలా అతను పారిపోయేటప్పటికి పెద్దమ్మకి ఏం చేయాలో తెలియక మిగతా ముగ్గురితో విషయం చెప్తుంది. వాళ్ళు ముగ్గురు పెద్దమ్మతో, నీ వల్లే అతను పారిపోయాడు, నువ్వే మా డబ్బులు ఇవ్వాలి అని అంటారనమాట. పాపం ఎంత ప్రాధాయపడినా వాళ్ళు ఒప్పుకోరు. ఇంకా చివరికి పెద్దమ్మ చిరాకొచ్చి, నాయనలారా, మీరు నాకు డబ్బు ఇచ్చినప్పుడు నలుగురు వస్తే కానీ ఇవ్వద్దన్నారు, కాబట్టి నలుగురు రండి, అప్పుడే ఇస్తా అనేసరికి ఏమీ చేయలేక ముగ్గురు దొంగలు అక్కడి నుంచి వెళ్ళిపోతారనమాట. అనగనగా ఒక కోతి వేరే అడవి నుంచి కొత్త అడవికి వస్తుందన్నమాట. దానికేమో ఆ అడవంతా కొత్త. అది అలా తిరుగుతూ చూస్తూ అలా సరదా పడుతూ ఎక్కడ అరటిపళ్ళు దొరికితే అక్కడ తింటూ అలా చూస్తూ ఉంటుందన్నమాట. ఈలోపు మిగతా జంతువులన్నీ చూసి దాని దగ్గరికి వచ్చి, ఏయ్, ఎవరు నువ్వు, ఈ అడవిలో నిన్ను ఎప్పుడూ చూడలేదు, అసలు ఎవరు నువ్వు అని అడుగుతాయి అన్నమాట. దానికి ఆ కోతి, నేను పక్క అడవి నుంచి వచ్చాను, దయచేసి నన్ను ఇక్కడ ఉండనివ్వండి అని అడుగుతుందన్నమాట. దానికి జంతువులన్నీ కూడా, అబ్బబ్బే, అదేం కుదరదు,
నీకు తెలీదా కోతులన్నీ అల్లరి చేష్టలు చేస్తాయని? తాను చెడిన కోతి వనమంతా చెరిపింది అనే సామెత నువ్వు వినలేదా? కాబట్టి నువ్వు ఇక్కడ ఉండడానికి మేము ఎవరం ఒప్పుకోము అంటాయి. దానికి కోతి అబ్బెబ్బే నేను అలాంటి దాన్ని కాదండి అంటుంది. ఇలా జరుగుతుంటే పక్కనే ఒక కాలువలో కుందేలు పిల్ల కొట్టుకుని పోతూ ఉంటుందన్నమాట. పాపం కాలు జారి పడిపోతుంది అందులో. అది చూసిన మిగతా జంతువులన్నీ ఏమీ చేయలేక చూస్తూ ఉండిపోతాయి. కానీ కోతి మాత్రం చాలా సమయస్ఫూర్తితో చాకచక్యంగా ఒక చెట్టుని పట్టుకుని దాన్ని ఆ కుందేలుని పట్టుకొని పైకి తీసుకొస్తుందన్నమాట. దాన్ని ఫస్ట్ ఎయిడ్ చేసి కాపాడుతుంది. అవన్నీ చూసిన మిగతా జంతువులన్నీ సిగ్గుతో తలంచుకుంటాయి. మమ్మల్ని క్షమించు, కోతుల మీద మాకు ఒక రకమైన అభిప్రాయం ఉంది, దానివల్లే మేము అలా మాట్లాడాము, నువ్వు ఆ కోవకు చెందిన దానివి కాదులే అని అంటాయి. ఆ రోజు నుంచి కోతి ఆ అడవిలో సంతోషంగా జీవిస్తూ ఉంటుంది. కథ కంచికి మనం